గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రుద్రంలోని మంత్రముల యొక్క విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారములు, స్వాగతం. మా గురువు జ్ఞాని శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ, గురువులు జగన్మాత నాకిచ్చిన శక్తి మేరకు జ్ఞానము మేరకు శ్రీ రుద్రములోని మంత్రముల విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా మనం శ్రీ రుద్రములోని నమక భాగములు 4వ అనువాకములు 13 మంత్రముల యొక్క విపుల భావాన్ని తెలుసుకోగలిగాము. 14వ మంత్రము నమ పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చవో నమః. నమః నమస్కారములు. పుంజిష్ట లేక పుంజిష్టేభ్య అంటే వలలను వేసి పక్షులను చేపలను పట్టుకునేవారు. నిషాదేభ్య అంటే మత్స్యకారులు, వేటగాళ్ళు, వనములలో నివసించేవారుగా మనం పేర్కొనవచ్చు. ఇప్పటిదాకా మంత్రములను ముఖ్యంగా నమ్మకంలో తీసుకుంటే రుద్రస్వామి ఆయుధము పట్టుకున్న విధముగా లేక బాణము పట్టుకుని విల్లును పట్టుకుని మన మీద ఎక్కువ పెడుతున్నట్టుగా ప్రారంభించినటువంటి మంత్రాలు, ఇంకా యుద్ధమునకు సన్నద్ధమైనటువంటిగా యుద్ధమునకు అవసరమైనటువంటి పరికరములతోనూ, తర్వాత సమాజానికి ఉపయోగపడే వారి రూపంలోనూ ఉన్నటువంటి విధంగా మనము ఇప్పటిదాకా నమ్మకంలోని మంత్రాలను చూస్తూనే ఉన్నాం. ఈ మంత్రంలో కూడా సమాజమునకు ఉపయోగపడేటువంటి మరొక వర్గం గురించి తెలియజేస్తూ, వారి రూపములలో రుద్రస్వామిని దర్శించుకుంటూ వారికి రుద్రస్వామికి నమస్కరించడం విధంగా ఈ మంత్రం కనిపిస్తూ ఉంటుంది. భట్టభాస్కరుడు పుంజిష్ట అంటే సమూహముగా ఉండేటువంటి పక్షులను సమయోచితముగా వల వేసి పట్టుకొనివారు అన్న విధంగా ఆయన తెలియజేశారు. ఇక్కడ ఆ విధముగా వల వేసే వారి గురించి చెప్పుకుంటే వారికి ముఖ్యముగా ఏకాగ్రత కావాలి, ఓపిక కావాలి, సమయోచితముగా పని చేయగలిగేటువంటి దక్షత కావాలి. ఈ విధముగా ఉండేటువంటి అన్ని నేర్పరితనాలను లేక ఆ యోగ్యతలోనూ రుద్రస్వామిని దర్శించుకుంటూ ఉన్నాము. అంటే అటువంటి పనులు చేసేటువంటి వారిలో ఉన్నటువంటి నైపుణ్యతలో రుద్రస్వామి ఉన్నారు అనే విధంగా ఆ వారిలో కూడా రుద్రస్వామిని మనము దర్శించుకుంటూ అటువంటి రుద్రస్వామికి రుద్ర సమూహములకు మనము నమస్కారమును తెలియజేసుకుంటున్నట్టుగా ఈ మంత్రము కనిపిస్తూ ఉంటుంది. అభినవ శంకరులు ఇంకొంచెం ముందుకు వెళుతూ పక్షులు అనేవి ఒక ప్రదేశంలో ఎక్కువసేపు ఉండవు, అవి ఉంటాయి, ఎగిరిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక విధముగా ఒకే చోట ఎక్కువసేపు ఉండవు అన్న విధంగా చూసుకుంటూ ఆ విధముగా ఉన్నటువంటి పక్షి జాతులను వలవేసి పట్టుకోవాలి అంటే అతనికి ఏకాగ్రత ఎంతో అవసరము అని చెప్తూ అటువంటి వలలను వేసేవారికి
ఏకాగ్రత రూపంలో రుద్రస్వామిని దర్శించుకోవాలి. ఆ విధముగా రుద్రస్వామి వారికి ఏకాగ్రత రూపంలో ఉన్నారు. ఆ విధముగా మనము అటువంటి వారిని మనము దర్శించుకుంటూ వారిలో రుద్రస్వామిని దర్శిస్తూ ఆ రుద్రస్వామికి రుద్రస్వరూపములకు నమస్కారములు అన్న విధంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మంత్రం యొక్క భావం తీసుకుంటే సర్వేశ్వరుడు సకల ప్రాణుల్లోనూ ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ముఖ్యముగా కొన్ని సంఘములను కొన్ని సమూహములను గురించి ఈ మంత్రాలు విశదీకరిస్తూ వచ్చాయి. భగవద్గీతలో కూడా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి సునిజైవ స్వపాకే చ పండితా సమదర్శినః అన్నారు. అంటే జ్ఞాని అనేవారు బ్రాహ్మణులను సునకములు నిషాదులను కూడా ఒకే పరమాత్మని దర్శించగలుగుతుంటారు. అతన్ని జ్ఞాని అని తెలియజేస్తూ భగవద్గీత ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉంటుంది. సర్వేశ్వరుడు సకల స్వరూపాలలో ఉంటూ అన్ని జీవులలోనూ కూడా ఆయనే ఉంటూ వారి యొక్క నైపుణ్యాలలో ఆ స్వామియే కనబడుతూ ఉండే విధంగా ఆ స్వామిని మనము దర్శించుకుంటూ ఉండే విధముగా ఇప్పటిదాకా మనం మంత్రాలను చూస్తున్నాము. ప్రత్యేకంగా ఈ మంత్రం కూడా అలాగే ఉంటుంది. అంటే స్వామి ఎటువంటి సమూహములకైనా ఎటువంటి పని చేసే వారినైనా వారిలో ఆ స్వామిని మనము దర్శించుకోవాలి. వారిలో ఆ స్వరూపంలో స్వామియే ఉన్నాడు అని చెప్పుకుంటూ ఇంకో విధముగా చెప్పాలి అంటే సృష్టిలోని ఏ జంతువైనా సరే లేక ఏ సమూహమైనా సరే ఏ పని చేస్తున్న వారైనా సరే స్వామి కృపకు అర్హులే అన్న విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కాళహస్తీశ్వర శతకములో దూర్జటి చెప్పినటువంటి ఒక పద్యాన్ని మనం స్మరించుకోవడము ఎంతో ఉచితంగా ఉంటుంది. ఏ వేదంబు పఠించదూత భుజగంబే శాస్త్రముల్ సూచి తానే విద్యాభ్యసనంబునత్యగరి చెంచే మంత్రం మోహించే బోధా విద్భావ నిదానముల్ చదువులయ్యా కాదు నీ పాద సేవ సంసేవాసక్తియే కాక జంతుతతిన్ శ్రీకాళహస్తీశ్వర అని కనిపిస్తుంది. అంటే బోయవాడు కానీ పాము కానీ సాలెపురుగు కానీ ఏనుగు కానీ ఏ విద్యాభ్యాసాలు చేసేయినైనా వారు ఏ గ్రంథాలను ఏ వేదాలను అవి పఠించాయి. అలా పఠించకపోయినా సరే నీ యొక్క కృపకు పాత్రులు కాలేదా ఓ శ్రీకాళహస్తీశ్వర అంటూ దుర్జటి గారు ఈ పద్యాన్ని తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో చెప్పిన విధంగానే ఈ మంత్రాన్ని మనం ఆ విధంగా అన్వయించుకుంటూ స్వామి కృపకు పాత్రులు అవ్వాలి అంటే వారి యొక్క విద్య కానీ వారు ఏ పని చేస్తున్నారు అన్న విషయము కానీ కానే కాదు, వారికి స్వామి ఓదన్న భక్తి మాత్రమే ముఖ్యము అన్న విధంగా ఈ మంత్రం తెలియజేస్తూ ఉంటుంది. నమ పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చవో నమః అనే ఈ మంత్రానికి భావముగా సమూహముగా ఉన్న పక్షులను చేపలను వరలు వేసి పట్టుకునే వారి రూపంలో ఉన్నటువంటి రుద్రులకు రుద్రస్వామిలకు నమస్కారము అని ఈ మంత్రభావంగా మనం గ్రహించుకోవాలి. 15వ మంత్రము నమ ఇషుకృభ్యో దండ్వకృభ్యశ్చవో నమః. నమః నమస్కారములు, ఇషుకృభ్యః అంటే ధనస్సు యొక్క ములికిలను బాణము యొక్క ములికిలను తయారు చేసేవారు. ధన్వావిద్యశ్చ అంటే విల్లును తయారు చేసేవారు.
అటువంటి రూపములలో ఉన్నటువంటి రుద్రస్వామి రుద్రస్వరూపములకు వహ అని చెప్తూ నమః నమస్కారములు అని ఈ మంత్రము తెలియజేస్తూ ఉంటుంది. పరమేశ్వరుడు లేక రుద్రుడు కేవలము యోధునిగానే కాకుండా జ్ఞానాన్ని, శక్తిని, సాధనాన్ని తయారు చేసేటువంటి లేక ఇచ్చేటువంటి వారి రూపములలో కూడా ఉంటాడు అన్న విధంగా ఈ శ్లోకము, ఈ మంత్రము ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ముండకోపనిషత్తులు ప్రణవో ధను స్వరో హ్యాత్మ బ్రహ్మ తల్లక్షముచ్యతే అని అన్నారు. అంటే ఓంకారము ధనస్సుగాను, బాణము ఆత్మగాను తెలియజేసుకుంటూ ఈ రెండిటి యొక్క లక్ష్యము కూడా బ్రహ్మను చేరుకోవడము, బ్రహ్మ అన్న విధముగా తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఏకాగ్రతతో కానీ మనము విశ్వేశ్వరుణ్ణి ఆరాధిస్తే మన ఆత్మ విశ్వేశ్వరుణ్ణి కలుస్తుంది. బాణాన్ని ఎలాగైతే సంధించి తన లక్ష్యము వైపు ఎలాగైతే పంపించగలుగుతామో, ఇక్కడ లక్ష్యమైనటువంటి బ్రహ్మమును ఏకాగ్రతతో సర్వేశ్వరుని ఆరాధించినప్పుడు మన మనస్సు బ్రహ్మమును చేరుకుంటుంది అన్న విధముగా ముండకోపనిషత్తు తెలియజేస్తూ ఉంటుంది. ఈ మంత్రములోనే కాదు, గత మంత్రాలలో కూడా చాలాసార్లు రుద్రుణ్ణి ధనస్సు పట్టుకున్న విధముగాను లేక రుద్రుని యొక్క ధనస్సును సంబోధిస్తూ చెప్పిన మంత్రాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే రుద్రస్వామి పినాకధారి, శత్రునాశకుడు, పాపహవనుడు. అందుకని మనము రుద్రస్వామిని ముఖ్యంగా ఆయుధము ధరిస్తూ ఉన్న విధముగాను, ముఖ్యముగా బాణము పట్టుకుని ఉన్న విధముగాను మనము స్తోత్రం చేస్తూ ఉంటూనే, ఆ విధముగా మంత్రాలకు బాణం చెప్పుకుంటూనే ముఖ్యంగా ఈ మంత్రములు బాణముకు ఉండే ములికి తయారు చేసేవారు, అంతేకాకుండా విల్లును తయారు చేసేవారి కింద వారి రూపంలో ఉన్నటువంటి రుద్రుని, రుద్రస్వామిని సంబోధిస్తూ ఈ మంత్రము ద్వారా మనము నమస్కారములు అని తెలియజేసుకున్నాం. భట్టాభాస్కరుల భావంలో ఆయుధము అంటే కేవలము శత్రువుల మీద సంధించేది, శత్రువుల సంహారం చేసేదే కాకుండా ఆయుధము అనేది ధర్మ పరిరక్షణకు, ధర్మమును పాలించే వారి యొక్క రక్షణకు కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది అన్న విధముగా ఆయుధం గురించి తెలియజేశారు భట్టభాస్కర్. త్రిపురాసుర సంహారం గురించి ఒక్కసారి మనం చూసుకుంటే గతంలో కూడా చెప్పుకున్నాము. అప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి అన్నీ కూడా సూర్యచంద్రుడు రథచక్రములైతే, బ్రహ్మ రథమైతే, ఓంకారము చెన్నాకోలు అయినట్టుగాను, విష్ణువు బాణము అయినట్టుగాను, భూమి రథముగా మారినట్టుగాను, ఈ విధముగా ఎన్నో విధాలుగా మనము చెప్పుకుంటూ, అంటే వీటిని తయారు చేసేవారు అనేటువంటి వారిని మనము ఒక శిల్పి అని లేక విశ్వకర్మ అని మనము తెలియజేసుకుంటూ ఉంటాం. అంటే ఈ మంత్రము ద్వారా శిల్పులలోనూ లేక అటువంటి విధములుగా తయారు చేసేటువంటి వారిలోనూ రుద్రుణ్ణి మనము దర్శించుకుంటూ ఆ స్వరూపములలో ఉన్నటువంటి రుద్రస్వామికి నమస్కారములు అని తెలియజేసుకుంటున్నాము ఈ మంత్రం ద్వారా. నమ యుషికృభ్యో ధన్వకృభ్యశ్చవో నమః అనేటువంటి ఈ మంత్రానికి బాణముల యొక్క ములికిని తయారు చేసేవారు, విల్లును తయారు చేసే వారి రూపములలో ఉన్నటువంటి రుద్రుడు, రుద్ర స్వరూపములకు నమస్కారములు అని ఈ మంత్ర భావముగా మనకి తెలుసుకోవచ్చు. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.